Respected Speaker, sir. A and B kalpi answer Adhyaksha. District Collector గారితో ఏపీఐసి నుంచి కలెక్ట్ చేసిన డేటా ఫ్రమ్ 1995 నుంచి గవర్నమెంట్ ల్యాండ్ తర్వాత ఫార్మర్స్తో తీసుకున్న ల్యాండ్ అనెక్షర్ 1లో ఉంది అధ్యక్ష. అలాగే సికి ఆన్సర్ వచ్చి 5 కంపెనీస్ రన్నింగ్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ భావ్య సిమెంట్స్, చెట్టినాడ్ సిమెంట్స్, ఆంధ్ర సిమెంట్, శ్రీ సిమెంట్ రన్నింగ్ ఉన్నాయి. మిగతావి రన్నింగ్ లేనివి దాని డీటెయిల్స్ అనెక్షర్ బిలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. శ్రీనివాస అధ్యక్ష, మినిస్టర్ గారు ఇచ్చిన రిప్లైలో ప్రభుత్వం నుంచి అలాట్ చేసిన భూములు 3,793 ఎకరాలు ఇవి సిమెంట్ ఫ్యాక్టరీలకి ప్రభుత్వ భూములు అలాట్ చేసినట్టు ఇచ్చారు. అదేవిధంగా రైతుల దగ్గర 7,668 ఎకరాలు రైతుల దగ్గర కొన్నట్టు ఇచ్చారు. సో దీని ప్రకారం అధ్యక్ష 14,000 ఎకరాలు 2 గవర్నమెంట్ ఇచ్చిన రైతుల దగ్గర కొన్న ఈ సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర భూములు ఉన్నాయి. దీంట్లో కొన్ని 28 సంవత్సరాలు 20 సంవత్సరాలు రైతుల దగ్గర నుంచి కొన్న టైం అయింది. కొన్ని 20 సంవత్సరాలు ఇలా భూములు రైతుల దగ్గర కొన్నారు తక్కువ రేట్లకి ప్రభుత్వం కేటాయించింది. సో నిబంధనల ప్రకారం ఏ సిమెంట్ ఫ్యాక్టరీ అయినా 3 ఇయర్స్లో భూములు కేటాయించినప్పుడు 3 ఇయర్స్లో సిమెంట్ ఫ్యాక్టరీలు నిర్మాణం పూర్తి చేయాలి. పబ్లిక్ హీరింగ్లో చెప్పిన విధంగా కూడా ఆ రైతులు ఎవరైతే తక్కువ రేట్లకు భూములు ఇచ్చారో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, రైతులకు ఉపాధి చూపించాలి, ప్రభుత్వానికి పన్నులు కట్టాలా. అదేవిధంగా చాలా వాళ్ళు చెప్తారు మేమంతా ప్లాంటేషన్ చేస్తాం, డ్రింకింగ్ వాటర్ ఇస్తాం, సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తాం, ఇవన్నీ కూడా ఆన్ పేపర్స్లో ఉంటాయి. అయితే నిబంధనల ప్రకారం ఉండవు అధ్యక్ష. దీంట్లో ఇప్పుడు కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇంతవరకు కట్టిన దాంట్లో మీకు నేను కొన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంబుజా సిమెంట్స్ 97, 98లో కేటాయించారు. అక్కడి నుంచి యాజమాన్యం ఆల్ట్రాటెక్ మారింది. అక్కడి నుంచి ఇప్పుడు అదానీకి మారింది. 2,000 ఎకరాల భూములు 25 సంవత్సరాల నుంచి వీళ్ళ కింద ఉన్నాయి. ఆ రోజు ఎంతకు అమ్మారు రైతులు? ఎకరం 60,000, 70,000కి అమ్మారు. ఈరోజు మార్కెట్ రేటు 30 లక్షల రూపాయలు ఉంది. పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. 25 సంవత్సరాల తర్వాత పిల్లలు ఇప్పుడు ఉద్యోగాలకు పనికొస్తారా? రైతులందరూ రైతు కూలీలుగా మారిపోయారు. పైగా ఇవన్నీ కూడా బీడు భూములుగా ఉండటం వల్ల అక్కడ అన్ని అడవి పందులు చేరి పక్క పొలాలు కూడా రైతులు సాగు చేసుకునే పొలాలు అవి డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. ఇది పంట నష్టంతో పాటుగా ప్రభుత్వం ఆదాయం పోయింది, రైతులు రైతు కూలీలుగా మారిపోయారు. అదేవిధంగా ఎక్కడ యాక్టివిటీస్ కూడా లేకుండా ఈ సంస్థ కింద 2,000 ఎకరాలు ఉంది. అదేవిధంగా అధ్యక్ష మై హోమ్ సిమెంట్స్లో వాళ్ళు కూడా 25 సంవత్సరాల క్రితం వాళ్ళు కొన్నారు. 1,200 ఎకరాలు దాచిపల్లి మండలంలో అది నిరుపయోగంగా ఉంది. ఇంతవరకు 20 సంవత్సరాలు వాళ్ళు ఫ్యాక్టరీ కట్టల. అదేవిధంగా మనం చూస్తే ఇంకోటి అధ్యక్ష రాజపుష్ప సిమెంట్స్ అది దాదాపు 500 ఎకరాలు వాళ్ళ కింద ఉంది. 20 సంవత్సరాలు అయినా వాళ్ళు కొని వాళ్ళ ఇంతవరకు ఫ్యాక్టరీ కట్టల, బీడు భూములుగా ఉన్నాయి. అదేవిధంగా యమామి సిమెంట్స్ ఇక్కడ మినిస్టర్ గారు ఇచ్చిన రిప్లైలోనే ప్రభుత్వం కేటాయించింది రైలు దగ్గర కొండది కలిపి 1,200 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఉంది. అది 20 సంవత్సరాలు అయింది. అది నిరుపయోగంగా ఉంది కట్ల. ఇకపోతే మన పులివెందుల ఎమ్మెల్యే గారి భూములు ఉన్నాయి. సరస్వతి సిమెంట్స్ 2005లో కొన్నారు. ఇక్కడ 2005లో కొని దానికి మొన్న 1924 మధ్య కూడా ఇష్టారీతన వాళ్ళు గనుల కేటాయింపు కానీ వాటర్ అలొకేషన్ కానీ ఇవన్నీ చేసుకున్నారు. అవి ఇంతవరకు అట్లా ఆయన వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు, ఇప్పుడు ప్రభుత్వమైన మాట్లాడుతున్నారు. పరిశ్రమలు వస్తే కడుపు మంట, లేదా విజయవాడ ఐటీ ఇది వస్తే కడుపు మంట. వీళ్ళు మాత్రం 1 లక్షకో 2 లక్షల రూపాయలకు కొని దాదాపు 20 సంవత్సరాలని వీళ్ళు ఫ్యాక్టరీలు కట్టరు, రైతులకు ఉపాధి తోయించరు, రైతు కూలీలుగా మార్చారు ఈ పులివెందుల ఎమ్మెల్యే. ఉద్యోగాలు ఎవరు? ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మొత్తం 6,000 ఎకరాలు ఈరోజు
ప్రభుత్వం దగ్గర రైతుల దగ్గర తీసుకొని నిరుపయోగంగా ఉంది ఈ ల్యాండ్. దీనివల్ల వ్యవసాయ పంటలు ఇటు అగ్రికల్చర్ హార్టికల్చర్ సెక్టార్లో వ్యవసాయ భూములన్నీ తీసుకొని 25 సంవత్సరాలకు నిరుపయోగంగా ఉంటే ఎంత పంట నష్టం జరిగింది రైతులకి, ఎంత లాస్ జరిగిందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తక్కువ రేటుకి అమ్మారు. ఇప్పుడు నాకు 4 ఎకరాలు అంటే 4 ఎకరాలు ఇచ్చాను నా పిల్లగాడికి ఉద్యోగం వస్తుందని. నేను రైతు నుంచి రైతు కూలీగా మారిపోయాను. నేను కూలీకి వెళ్తాను ఈరోజు నేను వాళ్ళు చేసిన మోసం వల్ల. సో దీని మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పంట నష్టం జరిగింది, ప్రభుత్వానికి ఆదాయం పోయింది, బీడు భూములుగా ఉన్నందువల్ల నష్టం జరుగుతూ ఉంది. నేను ఏమంటాను అధ్యక్ష, వీళ్ళు నిబంధనల ప్రకారం ఇప్పుడు వీళ్ళు ఏమి ఇచ్చారు ఇక్కడ, నిబంధనల ప్రకారం ఎప్పుడులోపు కడతారంటే ఇంకా ఒకళ్ళు 2 సంవత్సరాలు, ఒకళ్ళు సంఘీ సిమెంట్స్ 29 నాటికంట తీసుకుంది. ఎప్పుడు వీళ్ళు 2000 సంవత్సరంలో 3 సంవత్సరాల్లో కట్టాలి. 29 నాటికి ఎందుకు కట్టాలి అధ్యక్ష? వీళ్ళకి ఎందుకు ఉంటారు వీళ్ళు భూములని? వీళ్ళు బ్యాంకుల్లో పెట్టుకొని లోన్లు తెచ్చుకుంటారు. వీళ్ళు ఎవరి సొమ్ము ఇది? రైతుల సొమ్ము. నువ్వు 60-70 వేలు కొనుక్కొని బ్యాంకులో పెట్టి లోన్లు తెచ్చుకొని 29 నాటికి కడతారంటే నీ సొమ్ము ఇది, రైతుల సొమ్ము ఇది, ప్రభుత్వ సొమ్ము ఇది. కాబట్టి బాగా ఇస్తారు, మనం ఆమోదించడం కాదు. 2 సంవత్సరాలలోపు అంబుజా సిమెంట్ కట్టాలి. వీళ్ళు 28 సంవత్సరాలు తీసుకొని. అలానే సరస్వతి పవర్ 20 సంవత్సరాలు. ఇవన్నీ 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, ఇవన్నీ నాకు ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు. ఎందుకు ఎక్స్టెన్షన్ చేస్తుంది ప్రభుత్వం? కట్టని భూములు తిరిగి రైతులకు ఇవ్వండి. రైతులకి ఇస్తే వాళ్ళు కట్టినప్పుడు తిరిగి ఆ భూములు వ్యవసాయం చేసుకుంటారు అధ్యక్ష. వాళ్ళకి రైతులకి ఉపాధి దొరుకుతుంది. రైతులకి నువ్వు కట్టకపోతే రైతులు వ్యవసాయం చేసుకోమని చెప్పి నువ్వు కట్టినప్పుడు మళ్ళీ భూములు తిరిగిస్తావు వాళ్ళకి. అందుకనే ప్రభుత్వం ఆ యజమాన్యంతో మీటింగ్ పెట్టి రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పటిలోపు నెరవేరుస్తారు, ఎప్పటిలోపు ఫ్యాక్టరీలు కడతారనేది దీని మీద సీరియస్గా తీసుకోకపోతే ఇది మేజర్ లాస్ పల్నాడులో. ఈరోజు పరిశ్రమలు రాకుండా, ఉపాధి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు పల్నాడు రైతాంగం ఉన్నారంటే ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఉదారంగా వెళ్లాల్సిన అవసరం లేదు. వెళ్లాల్సిన అవసరం ఉంటే వెళ్ళండి. కడతారంటే ఎప్పటిలోపు కడతారో చెప్పండి, కట్టకపోతే తిరిగి ఆ భూములు రైతులకు ఇవ్వండి. ఇది నేను మంత్రి గారి నుంచి, ప్రభుత్వం నుంచి నాకు సమాధానం కావాలని చెప్పి కోరుతాను. రెడ్డప్ప గారు మాధవి లేదా మంత్రి గారు. అధ్యక్ష, జనరల్గా ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు వాళ్ళు డిపిఆర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత దాని ప్రకారం చేస్తుంటాం. అలాట్మెంట్ కానీ దాంట్లో కండిషన్స్ ఏమి అని చెప్పి. దీని విషయంలో లాస్ట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెవరల్ రివ్యూస్ జరగడం జరిగింది అధ్యక్ష. ఆల్రెడీ ఏవైతే సేల్ అగ్రిమెంట్ చేసుకున్నాయో అవన్నీ క్యాన్సిలేషన్ చాలా వరకు నోటీసులు పంపించడం జరిగింది. ఇది స్పెసిఫిక్గా ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఖచ్చితంగా వీళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ యాక్షన్ ప్లాన్ తీసుకుంటాం. ఒకవేళ లేదంటే మాత్రం క్యాన్సిలేషన్ అయితే గ్యారంటీ చేస్తాం. ఆల్రెడీ నోటీసులు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మందికి ఇప్పటికే నోటీసులు పంపించడం జరిగిందనమాట. వాళ్ళ చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయకుండా ఉండేవంటే వాళ్ళకంతా నోటీసులు పంపించడం జరిగింది. ఇవి కూడా ఒకసారి రివ్యూ చేసి, ఇది ఈ మధ్యనే వచ్చిన క్వశ్చన్ కాబట్టి డీటెయిల్గా పోలేదు, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని రాయడం జరిగింది. దీన్ని బట్టి ఫైనల్ డెసిషన్ అయితే కాదు. వీఆర్ గోయింగ్ టు సిట్ విత్ దెమ్, డిస్కస్, దాన్ని బట్టే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుంది అధ్యక్ష. వాళ్ళ డిపిఆర్ కూడా స్టడీ చేస్తాం. ఎందుకంటే 20-25 ఏళ్ళ నుంచి చేయడం అనేది అన్యాయం. అది ఎందుకంటే ఎన్నో గవర్నమెంట్స్ వచ్చింది, మరి ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు అనేది వీ విల్ రివ్యూ అండ్ టేక్ యాక్షన్ అకార్డింగ్లీ అధ్యక్ష. ఇట్లా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమో నిబంధనలు ఉల్లంఘించారంటే ప్రధానంగా ఇప్పుడు నేను ఫ్యాక్టరీ తరపున భూములు కొన్నప్పుడు నేను ఫ్యాక్టరీ కట్టాలి. నేను ఇంకొక సంస్థకి నేను అమ్మకూడదు. వాళ్ళు వీళ్ళు బిజినెస్ చేసుకున్నారు. రైతుల పొలాలని తాకట్టు పెట్టుకొని వాళ్ళ ప్రాణాలను ఫనంగా పెట్టుకొని వీళ్ళు బిజినెస్ చేస్తారు అధ్యక్ష. వీళ్ళకి హక్కు లేదు అమ్ముకోవడానికి. బ్యాంకులో పెట్టి తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకొని వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వీళ్ళకి హక్కు లేదు. ఎవరి సొమ్మిది? కరెక్ట్, స్పష్టంగా చెప్పారు. రైతుల సొమ్మిది, పేద రైతుల సొమ్ము అధ్యక్ష. అయితే వాళ్ళు కూడా బిజినెస్ చేసుకోవడానికి దాంట్లో ప్రభుత్వం ఏమో చాలా సీరియస్. ఇది మేజర్ ఇష్యూ.
6-7 వేల ఎకరాలంటే ఎంత పంట నష్టం జరిగింది, ఎంతమంది పేద రైతులు బలైపోయారు, 20 అసలు వాళ్ళకి ఎందుకు ఎక్స్టెన్షన్ ఇస్తారు మీరు? ఏ ప్రభుత్వం అయినా 25 ఏళ్ళు అనేది ఎంత దుర్మార్గం ఉంది అసలు. 25 ఏళ్ళు ఏంది, 25 ఏళ్ళు ఏంది, 20 ఏళ్ళు ఏంది? ఎవరి సొమ్మని వీళ్ళు బ్యాంకులో పెట్టుకుని లోన్లు తెచ్చుకుంటున్నారు? పరిశీలిస్తా అన్నారు కదా. ఎవరి సొమ్మని వీళ్ళు అమ్ముకుంటున్నారు వేరే సంస్థకి? వీళ్ళకి ఎవరు ఇచ్చారో రైటు? క్వశ్చన్